ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం నవాబుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. వారి చేతిలో గాయపడ్డ శ్రీనివాసరావు విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తండ్రిని హత్య చేసిన వారే తన హత్యకు కుట్ర పన్నారని శ్రీనివాసరావు చెబుతున్నారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని పోరాడుతున్న నేపథ్యంలోనే తనపై మర్డర్ అటాక్ జరిగిందంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. టీడీపీ గుండాల దాడిలో గాయపడిన శ్రీనివాసరావు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆయనకి తీవ్ర గాయాలు పాలయ్యారు. నిన్న 6 ఎవరైతే చింతా వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయనతో పాటు మరొక 5 వీరంతా కూడా కలిసి ఒక కారులో వచ్చి ఈయన మీద తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి. చాలా చోట్ల ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆ మొహం మీద కూడా చూస్తే కనుక బాగా కర్రలతో ఏ స్థాయిలో తీవ్రంగా దాడి చేశారో నిన్న చాలా స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా చూసిన పరిస్థితి. అయితే అసలు నిన్న ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయనతో పాటు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నిన్న అసలు ఏం జరిగిందండి అక్కడ? నేను బంక్ దగ్గరికి వెళ్ళి డీజిల్ కొట్టించేసుకొని హోటల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేద్దామని ఆగంలోనే ఒకేసారి స్కార్పియో, బ్లాక్ స్కార్పియోలో 7475 వెహికల్లో వచ్చి మా తండ్రి గారు 2009 అక్టోబర్ 19న శివాలయంలో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం నాడు ప్రదక్షిణాలు చేస్తుంటే గుళ్ళోని శివాలయంలోని హత్య చేశారు. అదే ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో చింతా వెంకటేశ్వర, ఎలియాస్ బుల్లి, గండగల్ నాగరాజు, తర్వాత తమ్మిశెట్టి హనుమంతరావు, మరి వేమో సత్యనారాయణ, ఇతను కూడా ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. వీరితో పాటు ఇంకొందరు వచ్చి అనుకోకుండా నేను కారు ఆపి లోపలికి వెళ్ళే టైంలోనే వచ్చేసి నాపై ఒకేసారి సడన్గా దాడి చేశారండి. ఎప్పుడు కూడా ఈ కేసు హైకోర్టులో, నా తండ్రి గారి కేసు హైకోర్టులో ఉంది. ఆ కేసు గురించి నేను కేసు గురించి తిరుగుతూ పోరాడుతున్నాను. అది పోలీస్ ఇన్వెస్టిగేషను, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్లో కొంత సిఐడి అప్పుడు ఉన్నటువంటి రఘు కొంత ఆ కేసు నీరు కార్చి స్ట్రెంథన్ చేయాల్సింది కేసు నీరు కార్చి ఉన్నటువంటి సాక్షుల్ని, మా యొక్క సాక్షుల్ని ఆ కేసులో పోలీసు వారు చూపించినటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్లు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులను తీసేసి డిఎస్పీ రఘు అక్కడ ఉన్నటువంటి ముద్దాయికి సంబంధించినటువంటి బంధువుల్ని సాక్షులుగా వేసి ఆ కేసుని పూర్తిగా నీరు కార్చారు. దీని మీద నేను న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానంలో నేను సిబిసిఐడి ఛార్జ్షీట్ మీద స్టే తీసుకున్నాను. తీసుకున్న కేసుని నేను నా తండ్రికి న్యాయం చేయాలి, ఆ కేసులో న్యాయం జరగాలి అనే విధంగా నేను పోరాడుతుంటే వీళ్ళు ఈ భయభ్రాంతులకు గురి చేయడానికి నా తండ్రి కేసులో నేను రాజీ పడాలిపోతే ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి నన్ను చంపడానికి రాత్రి ఒక కర్రలతో, రాడ్లతో, మారణాయుధాలతో వచ్చి నాపై దాడి చేశారు. ఒక్కసారిగా అంటే ఎంతమంది వచ్చారు మీ మీద దాడి చేయడానికి? అసలు 6 మెంబర్స్ వచ్చారండి. మొత్తం వీడియోలో రికార్డింగ్ అయి ఉంది. అదృష్టవశాత్తు ఆ హోటల్ దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్లో పూర్తిగా విజువల్స్ అనేది కంప్లీట్గా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అది ఎంతమంది ఎలా కర్రలతో, రాడ్లతో, మారణాయుధాలతో ఎలా దాడి చేశారనేది పూర్తి రికార్డు అనేది కూడా మీకు కూడా పోలీస్ వారి ద్వారా మీకు తీసుకొని మీరు డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 3 దశాబ్దాలుగా నవాబుపేట గ్రామంలో తాము రాజకీయంగా ఉంటున్నాం, తమను ఎదుర్కోలేక తన తండ్రిని పొట్టబెట్టుకున్నారు. ఈరోజు తన తండ్రిని చంపిన తర్వాత ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద పోరాడుతున్నందుకు తనను కూడా హత్య చేసి తప్పించాలని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు కలుగజేసుకుని ఆధారాలను కూడా చాలా స్పష్టంగా సీసీ కెమెరాలో ఉన్నాయి కాబట్టి తనకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివాతో అశోక్, సాక్షి టీవీ విజయవాడ నుంచి.